మార్కు సువార్త 9 అధ్యాయం 23 వచనాన్ని ఒకసారి చదువుదామండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. అవునండి. మనము ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు మన కుటుంబంలో ఈ కార్యం జరగాలి అని చెప్పేసి, లేకపోతే నా జీవితంలో ఈ సంఘటన జరగాలి అని చెప్పేసి మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ పూర్తి విశ్వాసం గాని, పూర్తి నమ్మకం గాని లేకుండా అడిగినట్లయితే అది ప్రయోజనమైనట్టుగానే ఉంటుందండి. కానీ మనం ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచి, పూర్తి నమ్మకంతో నా దేవుడు నాకిది చేస్తాడు. నేను అడిగాను కాబట్టి నా జీవితంలో ఈ కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని మనం ఎప్పుడైతే పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ఉంటామో, అప్పుడు మనకు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడండి. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదండి. మనుషులకు ఏదైనా అసాధ్యం కావచ్చు. అసాధ్యమైన కార్యాలు మనుషుల జీవితాల్లో ఎన్నో ఉంటాయి. కానీ దేవునికి అసాధ్యమైన కార్యం ఏది